ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి సారుకు నివాళులు అర్పించుకుంటా ఇలాంటి గమ్మతి వార్తలకు పోదాం. మొదలు హెడ్లైన్స్. కాలం చేసిండు ఉద్యమ పెద్ది, ఆఖరి కార్యంలో తక్కువ లేదు రద్దీ. పట్నంలో రోడ్లన్నీ తవ్వేస్తున్నారు, పబ్లిక్ అంతా సుక్కలు చూస్తున్నారు. మళ్ళీ ఈడియో ఇడిసిండు మోడీ సారు, పేపర్ లీక్ వీరులను ఇడిసమన్నారు. పాత ఎమ్మెల్యే వేగా సార్ మీద కేసు, లీడర్ అయ్యుండి గివ్వెం పనులు బాసు. బీహార్ బుడ్డోని ఈడియో కొడుతుంది గిర్కలు, సంటోడి ధైర్యానికి కొడుతుర్రు లైకులు. తెలంగాణ కోసం 3.5 కోట్ల గొంతులు ఒక్కటై ఉద్యమాన్ని ఉరికిచ్చినాయి. అండ్లా ముంగటుండి పోరాటాలను నడిపినోళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కో జిల్లాలో కొందరు ముంగటబడి ఉద్యమాన్ని ఉరికిచ్చిర్రు. అట్లనే వరంగల్ నుంచి తెలంగాణ గురించి కొట్లాడినోళ్ళల్లా పెద్ది సుదర్శన్ రెడ్డి సారు ఒకడు. అసొంటి సారు ఇక మన నడుమ లేడుల్లా. తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ నర్సంపేట పాత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సారు బేస్తారం అర్ధరాత్రి కాలం చేసిండు. పానం బాగలేక కొన్ని వద్దుల కాంచెల్లి పట్నంలో వైద్యం చేపించుకుంటుంటే పాత సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు సార్లు పోయి మందలిచ్చొచ్చి ఎట్లనే చేసి కాపాడురని కోరిన సుత ఫాయిదా లేకుండా పోయింది. ఇక శుక్రవారం సొంతూరు వరంగల్ జిల్లా నల్లవెల్లికి తీసుకుపోతుంటే వెనకమ్మటి అభిమానులు బీఆర్ఎస్ లీడర్లు పొట్టు మంది మొదలు హన్మకొండ అమరవీరుల స్తూపం కాడ జరిసేపు ఆపిర్రు. అటెనక నర్సంపేటకు పోయే తొవ్వల చూడు పెద్దన్న వస్తుండని పబ్లిక్ అంతా ఓ అని ఏడుస్తుర్రు. ఇక నర్సంపేటకు పోగానే చుట్టుముట్టూర్ల నుంచి వెళ్ళి సీతం మంది వచ్చి అంతిమయాత్రలో భాగమైండ్రు. ఇక సారోళ్ళింటి ఆమె స్వప్నక్కతో పాటు కొడుకు డెడ్ బాడీ కాడు ఉండి వచ్చిన పబ్లిక్ దండాలు పెట్టుకుంటే చిన్న ఏడుపు కాదు. మందిలో ఒకరు పుడతారయ్య, పార్టీకే ప్రాణాలను అంకితం చేసేటోళ్ళు, ప్రాణాలను తృణప్రాయం చేసి గడ్డి పోసోల ప్రాణాలు చచ్చిపోతిరివో. ఏ తల్లి కన్నా బిడ్డలో ఈ నింగిలోన ఎగిరేటి చెండాలై పార్టీకే ప్రాణాలను అంకితం చేసేటోళ్ళు, వేల మందిలో ఒకరు పుడతారయ్య మీలాంటోళ్ళు. ఇక ఆడికెళ్ళి సీదా నల్లవెల్లికి తీసుకుపోతే అభిమానులు కార్యకర్తలు చూసుకుంటానికి ఒక గంట సేపు ఇంటికాడు ఉంచి దానం చేస్తానికి తీసుకుపోయిర్రు. కానీ ఏం పబ్లిక్ అన్ని పార్టీల లీడర్లు వచ్చి పెద్ది సార్తో ఎంత మంచి దోస్తాను ఉండేనో యాద్ చేసుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులతో పాటు ప్రజల్లో ఎవరి ముఖాల్లో చూసినా కూడా మా ఇంటి మనిషిని కోల్పోయినాం అనేటువంటి ఆవేదన. సుదర్శన్ రెడ్డి గారిని నర్సంపేట నియోజకవర్గ ప్రజలు గుర్తుంచుకుంటారు. ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం మొత్తం పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితాన్ని మొత్తం కూడా దీనికోసం అర్పించే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో తన మరణం అనేటువంటిది చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్న పరిస్థితి ఉంది, బాధ కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది. వరంగల్ కారు పార్టీకి పెద్ద నష్టమే అనుకుంటా కారు పార్టీ కార్యకర్తలు లీడర్లది చిన్న ఏడుపు కాదు. అప్పట్లో ఉద్యమాన్ని ఎట్లురికిచ్చుండో తలుసుకున్నారు ఉద్యమకారులు. అట్లనే ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి చేసిన సేవలు యాద్ చేసుకున్నారు అంతా. మీకు ఎప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యిండు ఒక 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా కిందనే పోయింది. మిగతా 3 సంవత్సరాలలోనే నర్సంపేట డివిజన్కు అభివృద్ధి అంటే ఏంటో రుచి చూపించండు. అన్నగారు ఉంటే నాకు పెద్ద కొడుకు లెక్క అనిపించేది. నేను సరే 63 సంవత్సరాలు, నాకంటే ఒక 10 సంవత్సరాలు చిన్న అన్న, కానీ నాకు ఒక మంచిగా అనిపించేది బాగా. ఎక్కడికి వచ్చినా ఇటు చౌపడే కూడా రావే అనేది కూర్చున్నాను మాట్లాడుకున్నాం అనేది మంచిగా అనిపించేదండి. ఇంకా ఆయన నాకు చాలా ఏడు పడుతుంది, కానీ చాలా మంచివాడు. కాంగ్రెస్ పార్టీల రాజకీయం చాలు చేసి పెద్దసారి బీఆర్ఎస్ పార్టీ పెట్టుడుతో అలా షరీకై తెలంగాణ ఉద్యమాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాలో మస్తు ఉరికిచ్చిండు. ఇక తెలంగాణ వచ్చినాక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా 2వ పార్టీ గెలిపించిర్రు నర్సంపేట పబ్లిక్. అడ్డమైన బీమార్ వచ్చి మంచి మనిషిని తీసుకుపోయా అని ఏడవనోళ్ళు లేరు. తెలంగాణ ఉన్నన్ని దినాలు మిమ్ములను మీరు చేసిన ఉద్యమాన్ని యాది మరవదే పెద్దన్న. హెచ్ఎండిఏ నిధులను నిబంధనలకు విరుద్ధంగా లండన్కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థకు 55 కోట్లు మళ్లించారనే ఆరోపణపై యాంటీ కరప్షన్ బ్యూరో కేటీఆర్పై కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది. నిన్నయాల్టి సంధి కాదు, షా నొదులాయే కేసు నడవట్టి. మరి అలా ఏం నడిచిందంటే
ఫార్ములా ఈ రేస్ కేసులు ఇలా నాంపల్లి కోర్టుకొచ్చిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న. ఇక లీడర్ గారి కోసానికి లీడర్లు అభిమానులు బొచ్చడు మంది వచ్చిర్రు. దెబ్బకే ట్రాఫికే జామ్ అయిందంటే చూడుర్రు. ఇక దెబ్బ లోపలికి పోయిండు కేటీఆర్ సారు. ఈ కేసులో ఆయననే మరి ఏవను. అట్లనే ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, పాత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి సార్ సుత హాజరైనరు. కేసును ఆగస్టు 25కు వాయిదా వేసింది కోర్టు. కేసుని తదుపరి విచారణ నిమిత్తం ఆగస్టు 25కి కోర్టు వాయిదా వేయడం జరిగింది. ఆ లోపల 2 లక్షలతో పాటు 2 షూరిటీలు ఇవ్వాలని ఆర్డర్ వేసింది. ఇక బయటకు వచ్చి మైకుల ముంగట ఏమన్నా మాట్లాడతాడు కావచ్చు అని విలేకరులంతా మైకులు పట్టుకొని తయారుంటే సీదా కారెక్కి వెళ్ళిపోయింది రామన్న. కేబినెట్ ఓకే అనుకుంటేనే బయట దేశం కంపెనీకి 55 కోట్లు మలిపిర్రు అనేది కేసు. ఇక వచ్చే వాయిదా నుంచి ట్రయల్ రన్ మొదలు పెడుతుంది ఏసీబీ కోర్టు. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన కాంచెలు నడుస్తున్న కేసు ఇంకెన్నొద్దులు నడుస్తుందో ఆఖరికి ఏమని తేలుతుందో. ఇప్పటికి సుత తొవ్వ సక్కలేని ఊర్లు బొచ్చడున్నాయి. ఏజెన్సీ ఏరియాలలోనైతే ఇంకా సుత కొండలు గుట్టలు దాటుకుంటా నడుచుకుంటా పోతూనే ఉంటారు పబ్లిక్. ఆపదొచ్చి దావకనకి పోవాలన్నా అంబులెన్స్ సుత రాని పరిస్థితి చాలా దిక్కులున్నది. జరంతా జిల్లాలకు దగ్గర పాట్లున్న ఊర్లకు ఇంత డాంబర్ రోడ్లు, ఊర్లల్లో సీసీ రోడ్డు వేస్తుండొచ్చు. కానీ అడవుల పొంట ఉండే ఊర్లకైతే రోడ్డు అంటేనే తెలియదు. కానీ పట్నంలో అట్లా కాదుల్లా, అద్దాల సుంటి రోడ్లుంటాయి, నూనె పోసి మళ్ళీ ఎత్తుకోవచ్చు అని అనుకుంటారు కదా. కానీ ఓ పారి పరిస్థితి చూడుర్రు ఎట్లున్నదో. పట్నంలో రోడ్ల చక్కదనం చూడుర్రుల్లో. వారెవా రోడ్ల మీద ఉయ్యాలలోగుతున్నాయి పో బండ్లన్నీ. ఇంతింత పెద్ద పెద్ద పొక్కలు తోవి చక్కగా నింపకపోయే వరకు సర్కస్ బీట్లు చేస్తుర్రు తొవ్వెంట పోతోళ్ళంతా. సరూర్ నగర్ నుంచి ఎల్బీ నగర్ పోయే తొవ్వతో పాటు అటు సిరిమంతులుండే బంజారా హిల్స్ దాకా అన్ని రోడ్ల పరిస్థితి ఇదే. అసలే ఆనలు దంచి కొడుతున్నాయి, రోడ్లన్నీ సెరలైతున్నాయి. ఏడ పొక్కలున్నాయో తెలియకపోయి పడితే ఏంది పరిస్థితి అని పోట్టు అరుచుకుంటుర్రు పబ్లిక్. సంవత్సరం కూడా నుంచి ఉన్నాయి, పోతానా టైం లేవు. రేవంత్ రెడ్డికి చెప్పు రోడ్ చేయమని. ఏమైంది చచ్చిందా బతుకుంటామని ఏమనికి మంచిగా చూస్తలేడు, ఏం చేస్తలేడు. ఏం చేయాలి ఇంకా మా బాధ ఏం చేయాలి చెప్పాడు. ఇంకా అంటే ఇంకేమని చెప్పాలి. వాడిని దినం చేస్తున్నాం ఇంకా వాడిని. వర్షం రాగానే మొత్తం పైన నీరు కనిపిస్తున్నాయి, లోపల బురద ఉంది. ఆ బండి పైన పోతుంటే కొంతమంది పడిపోతున్నారు. ఏజ్ పర్సన్ వాళ్ళకు మంచిగా కనిపిస్తలేదు, అందరితోటి కనిపిస్తలేదు. చాలా బాధ ఉన్నది. ఈ రోడ్ అయితే మట్టి కాదు, అంత మొరం పోయాలి. దుబారా పోసుకొని ఆ మట్టి వేసిన పో సాయంత్రం ఫుల్ జామ్ అయితే అన్న. ఏం ప్రాబ్లం ఇది, రోజు జామే సార్. ఒక వారం 15 రోజులే మొత్తం అది బొందరు బోకి, ఆటోలు ఖరాబు, బండ్లు ఖరాబు, అన్ని ఖరాబు. పెద్ద పెద్ద లీడర్లు ఏ పని చేస్తారే. మరి ఎందుకు గీతీర్లు ఖరాబ్ అయినాయి అంటే డ్రైనేజీ, తాగునీటి పైప్ లైన్ పేరుతో వాటర్ బోర్డు, అండర్ గ్రౌండ్ కరెంట్ కేబుల్ కోసం అని కరెంటోళ్లు, వైర్లు చాపడానికి టెలికాం ఆపరేటర్లు సుతా ఇష్టం ఉన్నట్టు రోడ్లను తవ్వుకుంటా పోతుండే వరకు పబ్లిక్ కు సుక్కలు కనబడుతున్నాయి. సరే తవ్వీర్రు, మళ్ళీ ఎట్లున్న రోడ్డు అట్లా వేయాలి కదా. ఏదో ఇంత మట్టి నింపి ఏడుదాన్ని ఇడిచిపెట్టే వరకు గిది పరిస్థితి. ఇష్టం ఉన్నట్టు రోడ్లు తవ్వుతే క్రిమినల్ కేసులు పెడతామని జిహెచ్ఎంసీ సాటింపేసినా తవ్వుడే తవ్వుడు. ఆనకాలంలో అసలు రోడ్లు తవ్వుతానికి పర్మిషనే ఉండదు. అయినా ఎవరు లెక్క చేయకపోతుండే వరకు రోడ్డెంట పోతలకు తిప్పలు తప్పుతలేవు. జరగి సడకులను తగబెట్టూరి సార్లు ఆనలకు ఆగమయ్యే కోపున్నది. ఏమాయ వరనన్న ఇటు మోకాన్నే వత్తలేవు కదా అని అందరూ ఒక్క తీళ్ళు అడుగుతుర్రని ఈలు చేసుకుని ఇటు దిక్కు వచ్చిండు. 2-3 రోజులు గట్టిగా అరుచుకున్నాడు. మొత్తం ఉసురు పట్టినట్టే ఉండే. కానీ ఇలా జరంత గెరవిచ్చిండు. ఇక చెరువులు కుంటలు నిండుతోని వ్యవసాయ పనుల రువ్వడి పెరిగింది. 2 తెలుగు రాష్ట్రాలలో ఇట్లనే ఉన్నది పరిస్థితి. ఇక నదుల సంగతి ఎట్లుందంటే మీది బాజు కానల దంచుడుకు 2 తెలుగు రాష్ట్రాల్లో నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. కొత్తగూడెం జిల్లా భద్రాచలం కాడ గోదారమ్మ 50 అడుగులకు చేరుకుంటే 2వ ప్రమాద హెచ్చరిక పెట్టిర్రు ఆఫీసర్లు. అటు పర్ణశాల కాడ పరిస్థితికి ఇట్లున్నది. ఇక ఉతారులు ఉండేటోళ్ళందరూ నేరే జాగలకు తీసుకుపోయే పనులు ఉన్నారు ఆఫీసర్లు. చెర్ల మండలం వెంకటపురం రోడ్డును వరద రౌండప్ చేసే వరకు లోకలోళ్ళు నడుమిట్ల సిక్కబడితే ముచ్చట తెలిసి ఎమ్మటే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి ఇట్లా ఒడ్డుకు తీసుకొచ్చిర్రు. మీది బాజుకు సరిసి కొడుతున్న ఆనలకు ఆదిలాబాద్ జిల్లా డొల్లారా కాడ పెనుగంగ నది చూడు ఎంత రూబడి గురికొస్తుందో. అటు ఆంధ్ర పోలవరం జిల్లా గోందూరులో గండిపోచమ్మ గుడిని గోపురం దాకా ముంచేసింది గోదారమ్మ. ఈరాం లేకుండా ఆనలు దంచుతుండే వరకు గీ తీర్ల బారుతుంది గోదావరి. దెబ్బకు పాపికొండలకు టూరిస్టులు రావద్దని సాటింపేసిర్రు. అదే పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో శబరి, గోదావరి నదులు రువ్వడి చూపిస్తుండే వరకు 16 ఊర్ల పబ్లిక్ ఆపత్తులుండే కోపున్నదని వాళ్ళని ఏరే తావులకు పంపే ఇకమత్ చేస్తున్నారు ఆఫీసర్లు. ఇక అటు తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం ఆనకట్ట కాడ రువ్వడి చూపిస్తుంది గోదావరి. బ్యారేజీకి 2,36,000 క్యూసెక్లకు మీదనే ఇన్ఫ్లో ఉన్నది. ఇప్పుడు వరద తాకుడుకో తాన గట్టు దిగితే 4 లంక గ్రామాలకు రాకపోకలు బంద్ అయినాయి. ఎప్పుడు ఏమయ్యేది తెలియదని ఆఫీసర్లంతా తయారున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో గీదుల పరిస్థితి. మా బరాబరి ఏదో ముచ్చట పట్టుకొచ్చిండట, చూద్దాం పార్రి. సాయంత్రం న్యూస్ మే ఆప్కా బాధాకరమైన స్వాగత్ హై దోస్తో. ఎంత ఘోరం అనిపించింది తెలుసా.
ఎటు పోతుంది మామ సమాజం? అసలు చాలా భయం అవుతుంది నాకు రోజు రోజుకి. తానేలోని బద్లాపూర్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ దాంపత్యం చాలా అన్యోన్యంగా జరుగుతుంది. ఆమె ఒకరోజు నాకు చీర తీసుకురావా అన్నది, ఆయన తీసుకురాలే. చీర లేకపోతే నువ్వెందుకు రా అని చెప్పి ఆమె క్షణిక ఆవేశంలా క్షణాల్లో కుక్కర్ మూత తీసాని ముఖం మీద కొట్టింది. ఆయన సావలేదని చెప్పి గొంతు విసికి చంపిందట. ఆమె పేరు సునీత. సునీత, ఇంత సున్నితంగా చంపినావు, బద్లాపూర్ని బద్నాం చేసినావు, మతలబ్ కూర్చుని. ఫస్ట్ బాధ అనిపించింది, తర్వాత భయం అనిపించింది. ఇయాల రేపు ఎవ్వరు చూడు వీడియోలు గుంజుడు, సోషల్ మీడియాలో ఇడుచుడు, రీల్స్ చేసుడు, ఇన్స్టాగ్రామ్లలో పెట్టుడు. వందల వేల వీడియోలు చేస్తే ఏదో నోటి వైరల్ కాకపోతుందా, మనం ఫేమస్ కాకపోతామా అనుకొని వీడియోలు తీస్తూనే ఉంటారు, సోషల్ మీడియాలో పెడుతూనే ఉంటారు. ఆయనతో ఏదన్నా వీడియో వైరల్ అయిందంటే మాత్రం ఇంకింత రువ్వడి పెంచుతారు. గవన్నీ మాకు ఎరికే గాని ఇంతకు అసలు ముచ్చటేందో చెప్పరాదు అంటుర్రా. కానీ ఇర్రిగా సాథియో విశ్వస్త పరీక్షా పద్ధతి. మోడీ సార్ మళ్ళీ వీడియో ఇడిసిండుల్లో ఇన్స్టాగ్రామ్లకు పేపర్ లీకులు చేసే ముఠాలను ఇడిసే ముచ్చటే లేదు. గందుకే పార్లమెంట్ లో యాంటీ పేపర్ బిల్ పాస్ చేసినాం అనుకొచ్చిండు. విద్యార్థుల జీవితాలతోని ఆడుకోవాలని చూస్తే అస్సలు ఊకోమని ధమ్కి ఇచ్చిండు. और साथ साथ फिर से कोई पेपर माफिया, पेपर लीक करने वाली गैंग, देश के बच्चों के भविष्य के साथ खिलवाड़ करने वाली गैंग, उनको बख्शा नहीं जाएगा. అంతకు మున్పు జెన్జీ కోసం అర్ధమరాత్రి ఓ వీడియో బయటకిడిస్తే 30 కోట్ల మంది చూసుడుతోని రికార్డు కొట్టిండు మోడీ సారు. తెల్లారి థ్యాంక్స్ ఫ్రెండ్స్ అనుకుంటే ఇంకో వీడియో విడుదల చేసిండు. ఇప్పుడు మళ్ళా పేపర్ లీక్ వీరులకు ధమ్కి ఇస్తానికి ఇట్లా ఇంకో వీడియో. మోడీ సార్ సోషల్ మీడియాలో మంచి ఇన్ఫ్లుయెన్సర్ అవుతాడు. ప్రధాని కుర్సీ ఏరటలో గొప్ప చెప్పి ఆయనే మంచిగా రీల్ చేసుకుంటే మంచిది అనుకొచ్చిండు మొన్ననే కాక్రోజ్ జనతా పార్టీ పెబ్బ అభిజిత్ దిప్కే అన్న. కానీ ఇవేం పట్టించుకుంటలేడు మోడీ సారు. జెన్జీకి దగ్గర కావాలంటే సోషల్ మీడియాను పొట్టు పొట్టు ఆడకం చేయాలని డిసైడ్ అయినట్టున్నాడు. ఇక ఈ తాపొచ్చే వీడియో ఎట్లుంటుందో చూడాలి. పర్మిషన్ లేకుండా గుంపులు కట్టుడు, ర్యాలీలు చేసుడు, నిరసనలు చేసుడు పెట్టిరంటే పక్కా లీడర్ల మీద కేసులు కడతా అంటారు పోలీసులు ఆఫీసర్ల డ్యూటీలకు అడ్డం పడ్డ సుత కేసులు అవుతుంటాయి. అట్లనే పబ్లిక్ నడుమ లొల్లులు పుట్టించే మాటలు మాట్లాడిన సుత ఎంత పెద్ద లీడర్ అయినా కేసులు కడుతూనే ఉంటారు. ఇక ఓట్లప్పుడు పైకం, మందు బిర్యానీ వంచిన, పదవిలో ఉన్నప్పుడు అక్రమంగా సంపాదించిన, భూములు కబ్జాలు పెట్టినా పక్క కేసులు అవుతుంటాయి. ఇంతకు ఈ కేసులలో ఎందుకు అంటారా? ఇగో గిందుకు. నన్ను పెళ్లి చేసుకుంటా అని మోసం చేసిండని పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సార్ మీద ఒక అక్క పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిందుల్లో. యూట్యూబ్ ఛానల్ పేరుతో 4 ఏళ్ల కింద పరిచయమై పెళ్లి చేసుకుంటా అని నమ్మించి బలిమి చేసిండని మొన్న కేసు పెడితే ఎంక్వైరీ చేస్తుర్రు ఇక పోలీసులు. అన్నట్టు 4 ఏళ్ళ అమీర్పేటల ప్లాట్ల కలిసే ఉన్నారు అటుల్లో. ఫోటోలు చూపించి కలుస్తావా, ఫోటోలు బయటికి ఇడవనా అని బ్లాక్ మెయిల్ చేసేదట. అంతేకాదు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పేరుతో 4 లక్షల పైకం సుత తీసుకున్నాడట పాత ఎమ్మెల్యే గారు. ఇక ఆకాంచెల్లి దూరం ఉంటున్నాడట. అక్క దోస్తుతో సుత అతకం పతకం ఉండేదట సారు. మునుపు పరి నలుగుట్ల మాట్లాడుకొని 8.5 లక్షల రూపాయలు ఇచ్చిండట గాని పైకం కాదు, నాకు న్యాయం కావాలి అని కోరుకుంటుంది అక్క. సిటీఎం కు కూడా కంప్లైంట్ ఇచ్చిందట. అయితే చేయాలంత ఉత్తదే, కావాలనే నన్ను రాజకీయంగా దెబ్బతీయాలనే కేసు పెట్టిర్రు, అది కొట్టేయాలని రేగా కాంతారావు సార్ క్వాష్ పిటిషన్ వేసిండట కోర్టుల. అక్కేమో అట్లా, సారేమో ఇట్లా. ఇక ఆఖరికి ఏమవుతుందో మరి. రాజకీయాలకు వచ్చేదే పదవుల కోసానికి. కొందరు వార్డ్ మెంబరే గ్రామ సచివాలయానికి పోతారు. ఎంపీటీసీగా గెలిస్తే మండల పరిషత్ల, జెడ్పీటీసీగా గెలిస్తే జిల్లా పరిషత్ ఆఫీస్కు, ఎమ్మెల్యేగా గెలిస్తే అసెంబ్లీకి, ఎమ్మెల్సీ అయి మండలికి పోతారు. అట్లనే ఎంపీగా గెలిస్తేనే పార్లమెంట్లో పాదం మోపుతారు. కడ్మొల్ల గురించి ఆటెనక చెప్పుకుందాం కానీ ఎమ్మెల్యేగా గెలిచిరంటే పక్క మంత్రి పదవి కావాలని కోరుకుంటారు. ఓ 3-4 మాటల మునం పెట్టి గెలిస్తే సీనియారిటీని బట్టి పార్టీ మంత్రి పదవిని ఇస్తుంటది. మంత్రి పదవి దక్కాలంటే గింత కథ ఉంటది. కానీ ఓ తానా ఏం నడిచిందంటే ఎన్నికల్లో గెలవకుండానే 6 నెలలకు మీద అట్లెట్లా మంత్రి పదవి వెలగబెట్టనిస్తారని బీఆర్ సర్కార్ను గట్టిగానే ఆర్చుకున్నది దేశం పెద్ద కోర్టు. పంచాయతీరాజ్ మంత్రి దీపక్ ప్రకాష్ ఏడ పోటీ చేయకుండా గెలవకుండా మంత్రి పదవి వెలగబెడుతుండని వాళ్ళు కోర్టుకు పోతే గీ మాటలన్నది కోర్టు. రాజ్యాంగం ప్రకారం మంత్రి పదవి దక్కిన 6 నెలల లోపల అసెంబ్లీ కన్నా మండలి కన్నా ఎన్నిక కావాలి. కానీ అవి ఏం లేకుండానే సార్ 6 నెలలు దాటుతుంది. అయితే నితీష్ కుమార్ సార్ సీఎం గా దిగిపోక ముందు ఏడ గెలవకుండానే 4 నెలల 26 రోజులు మంత్రిగా పనిచేస్తే కొత్త సర్కార్లో
మళ్ళా మంత్రిగా ప్రమాణం చేసిండు. అయితే మొత్తం చూస్తే 6 నెలలు దాటుతుంది. రాజ్యాంగం ప్రకారం 6 నెలల కంటే ఎక్కువ ఉండొద్దు, లేదంటే ఆ లోపటిని ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో గెలవాలి. ఈడో చిన్న సిక్కొచ్చిందులో దీపక్ ప్రకాష్ సార్ వరుసగా 6 నెలలు పదవిలో లేడు. 2 మాటలు కలిసి 6 నెలలు దాటుతుంది. అయితే మొత్తం కలిపి లెక్క పెట్టాలన్నా లేదంటే కొత్తగా ప్రమాణం చేస్తే మళ్ళీ ఆడికెళ్ళి లెక్క పెట్టాలన్నా తెలుస్తలేదు. మరి సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుందో గానీ ఎన్నికల్లో గెలవకుండానే మంత్రులైన వాళ్ళు బొచ్చడు మంది ఉంటారు. కానీ 6 నెలల లోపల మళ్ళా గెలవకుండా అట్లనే పదవులు ఉండే గమ్మతున్నది పోర్రి. బుడ్డ పోరాల చేతికి ఫోన్లు ఇస్తే కార్టూన్లు చూసుకుంటే బువ్వ తింటుంటారు. ఇంకా కొందరు యూట్యూబ్లో ఏక్ నెంబర్ పాట పెట్టుకొని డ్యాన్స్లు ఆడుతుంటారు, లేదంటే సినిమా డైలాగులకు పెదాలు ఆడించుకుంటే వీడియోలు గుంజుతుంటారు. స్మార్ట్ ఫోన్ను ఎంత ఆడకం చేయాలనో అంత చేస్తున్నారు. కానీ ఓ తమ్ముడు ఫోన్ను ఎట్లా ఆడకం చేసిండో ఏం చేసిండో పక్కా చూడాల్సిందేనుల్లా. హాయ్ ఫ్రెండ్స్ అని వీడియో తీస్తున్నది తమ్ముని ఇల్లు చూపిద్దామనో ఊరి అందాలు చూపిద్దామనో కాదుల్లో. మరి ఇంకా దేనికోసం అంటే తమ్ముడే చెప్తాడు ఈ నూరి. गाइस देखिए यादव लोग हैं ना जो हमारी मम्मी से अभी लड़ाई कर रहे हैं, और वो क्या चीज के लिए कर रहे हैं जो आप लोग हम बताते हैं। ये देखिए ये जो आप लोग खेत देख रहे हैं ना, यही खेत के लिए पहले तो लड़ाई कर रहे हैं, और यही खेत के लिए हमारे दादी बाबा को ये लोग मारे हैं। शुरू से ही ऐसे करते जा रहे हैं, मतलब हर बार ये लोग लड़ाई करे ताकि जमीन को हड़प ले, और इनका यही पे घर है, और इनका नाम क्या जो बताएंगे, और इनका मतलब पिता तीनों बाप बेटे मिलकर सब हमारे फैमिली को मारना चाहते हैं। और गाइस हमारे वीडियो को आप लोग शेयर करते रहिए। और हमारे बाबा दादी का ये अपराधी है जो बिहार के मुख्यमंत्री हैं सम्राट चौधरी जी, वो कहते हैं अपराधियों को जेल में डाला जाएगा। तो ये लोग कभी भी जेल में नहीं गए और कभी मतलब ये लोग कुछ नहीं किए, मतलब लड़ाई करते जा रहे हैं, हर बार करते जा रहे हैं। लेकिन ఇన్న అరుల్లో మా భూమిలోకి ఏరేటోళ్ళు వచ్చి మా ఇంటోళ్ళని మస్తు తిప్పల పెడుతుర్రు, ఊకూక కొట్లాటలకు వస్తుర్రు, వీళ్ళు మమ్మల్ని బతకనిచ్చేటట్లేరు, జర మాకు న్యాయం చేయుర్రు అని బీఆర్ సీఎం సామ్రాట్ చౌదరి సార్ను కోరుతున్నాడు. ఈ భూమి పంచాయతీ చేయబట్టే బుడ్డోని నాయనమ్మ కాలం చేసిందట. ఇప్పుడు వీళ్ళ అమ్మ సుతో కొట్లాడుతుందట. అగో ఇటు బుడ్డోడు వీడియో గుంజుతూనే ఉన్నాడు, అటు కొట్లాట నడుస్తూనే ఉన్నది. కానీ ఏలడంత లేని ఈ పిల్లగాడు వీడియో గుంజుకుంటే సర్కారును గోరుతోని పొట్టు గీర్కలు కొడుతుంది వీడియో. ఇక సీఎం దాకా పోయిందో లేదో కానీ జర పొలగాన్ని చూసన్న ఆసరగారి సారు. ఇప్పుడు దొంగన్నలు ఏదైనా ఇంటికి సూటి పెట్టిర్రంటే ఎవ్వరు లేని వాళ్ళ చూసి తాళం బలగొట్టి ఇంట్లో జొర్రి బీర్వాలన్నీ దేవులాడి ఉన్న కాడికి బంగారం పైకం ఎత్తుకపోతారు, లేదంటే గుళ్ళకు జొర్రి హుండీని వలగొట్టి చిల్లర చిక్కలు ఉడుచుకపోతారు. అట్లనే దుకాణాలకు సూటి పెట్టిన వస్తువులన్నీ కింద పడేసి పైకం దోసుకొని పోతారు. ఇక బ్యాంకులకు సొర్రాలంటే కన్నం పెట్టి పనితనం చూపిస్తే ఏటీఎంలో జొర్రి మిషన్ని వలగొడుతుంటారు. అచ్చం అట్లనే ఓ దుకాణంలో దొంగతనం అయిందుల్లా. కానీ దొంగ వల్ల తెలిస్తే షేకేతారు పక్కా. వేసిన తాళం వేసినట్టే ఉన్నది, లోపట ఎక్కడి వస్తువులు అక్కడనే ఉన్నాయి. కానీ దినామింత బంగారం మాయమైతుంది ఈ దుకాణం నుంచి. ఇదెక్కడి కదరో ఎవరు సూటు పెడుతుర్రు కావచ్చని ఓనర్ సీక్రెట్ కెమెరా చూస్తే చక్కర వచ్చినంత పని అయిందట. ఇంతకు సూటు పెట్టింది ఎవలంటే ఎల్కరాజు. ఆగో దుకాణంలో ఎంత ముద్దుగా తిరుగుతుందో. మనోళ్ళు తాళాలేసి ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక చిన్నగా బయటకు వచ్చి ఏం తక్కువ 10 లక్షల ఇలువగల నగలు ఎత్తుకపోయిందట. వజ్రాలతో చేసిన 10 ఉంగురాలు 3 స్టైన్లు ఎత్తుకపోయి ఓ పొక్కల దాపెట్టిందట. సీక్రెట్ కెమెరాల సినిమా అంతా చూసి గా పొక్క ఏడుందో దేవులాడి తవ్వితే నగలు బయటపడ్డాయట. కర్ణాటక రాష్ట్రం తూమకూరులో ఈ బంగారం దుకాణంలో నడిచింది కదంతా. ఇంకా నయ్యం తీసుకుపోయి ఏరే ఇంట్లోనో ఇంకో దుకాణంలో పొక్కదోడి పెట్టలే, అదే దుకాణంలో పెట్టే వరకు దొరికినాయి, లేదంటే 10 లక్షల నగలు గోవింద. ఇక బంగారం దొరికింది గాని సూటు పెట్టిన దొంగ మాత్రం దొరకలే. జప్పనే పట్టుకుంటుండొచ్చురు గాని ఎలుకలు ఇంట్లో దాపెట్టిన పాత కాగితాలు వస్తువులకు సూటు పెడుతుంటాయి. కానీ బంగారానికి ఎసరు పెట్టుడే చిత్రం ఉన్నది పోర్రి. ఇగివుల్లా ఇలాంటి గమ్మతి వార్తలు ఉంటామల్లా అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోరుల్లా.